నూరుల్లా. మీ అందరికీ హిందీ సార్లో స్వాగతం. ఈరోజు మీకు నేను సెమిస్టర్ 2 యొక్క పేపర్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది చెప్తున్నాను. అదే క్వశ్చన్లు కూడా ఎలా అడుగుతాననేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో పార్ట్ ఏలో వచ్చేసి టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. మనము అంటే 4 రాయాలి క్వశ్చన్స్. ఇక్కడ 5 ప్రతి క్వశ్చన్కి 5 మార్కులు ఉంటాయి. మనం రాయాల్సింది ఓన్లీ 4 క్వశ్చన్స్. ఇక్కడ 5 ఇచ్చినాడు కానీ ఇది రాంగ్. 4 క్వశ్చన్స్ రాయాల్సింది. प्राचीन रीति रिवाज को कबीर दास ने कैसे खंडन किया? सूरदास का व्यक्तित्व और कृतित्व पर प्रकाश डालिए. तुलसीदास के बारे में लिखिए. भरतेंद्र हरिश्चंद्र के बारे में लिखिए. सूर्यकांत त्रिपाठी निराला के बारे में लिखिए. साधु ऐसी चाहिए जैसे सूप सुभाई, सार सार को गहे रहे, तोता धई उड़ाए. ఇది వచ్చేసి ఒక పోయం ఇచ్చింటాడు. దీనికి మనము సారాంశం రాయాలి, దీని యొక్క భావార్థం రాయాలి. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. 6, 7, 8లో మూడిట్లో అలాగే ఇస్తాడు. ఈ మొత్తం మనం 8 క్వశ్చన్లో కేవలం మనం రాయాల్సింది ఓన్లీ 4 క్వశ్చన్లు రాయాలా. ఒక్కొక్క దానికి 5 మార్కులు ఉంటాయి. మొత్తం 20 మార్కులు ఉంటాయి. పార్ట్ 2లో ప్రతి దాంట్లో 2 క్వశ్చన్లు ఇచ్చింటాడు, ఏదో ఒకటి రాయాలా. పార్ట్ 2లో వచ్చేసి కూడా ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు ఉంటాయి. దీంట్లో కూడా కేవలం 5 ప్రశ్నలు రాయాలి మనము. దీంట్లో వచ్చేసి ఎక్కువ సారాంశాలు అడుగుతాడు కాబట్టి మీరు ఖచ్చితంగా సారాంశాలు నేర్చుకోండి. దీంట్లో भिक्षुक कविता का सारांश लिखिए या मातृभाषा की प्रति कविता का सारांश लिखिए. सूरदास का बाल वर्ण के बारे में लिखिए. तुलसीदास के दोहे के बारे में लिखिए. नेक्स्ट, पर्यावरण और प्रदूषण का निबंधन लिखिए या विद्यार्थी और अनुशासन पर निबंधन लिखिए. అదే రెండిట్లో ఏదో ఒకటి రాయాలా. మీకు ఎస్ఏలో అంటే నిబంధనలు వచ్చేసి 3 ఉన్నాయి. మీకు 3లో 2 నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 2 వస్తాయి, ఏదో ఒకటి రాయొచ్చు. తర్వాత अंग्रेजी और हिंदी में अनुवाद कीजिए. अंग्रेजी को हिंदी में अनुवाद कीजिए అంటే ఇంగ్లీష్లో ఇచ్చింటాడు, మనం దీన్ని హిందీలో అనువాదం చేయాలా. లాస్ట్ వచ్చేసి కిసి ఏక్ అంశ పర్ టిప్పణి లిఖి అంటే మొత్తం పరిపత్ర అంటే ఏమి, జ్ఞాపన అంటే ఏమి, దాని యొక్క భావన రాస్తే దాని యొక్క అర్థం రాసి మనము దాని యొక్క డెఫినేషన్ రాసి దాని యొక్క నమూనా రాయాలి. ఏ విధంగా ఉంటుంది ఆ లెటర్ అనేది మనము నమూనా రాయాలి. దానికి 10 మార్కులు వస్తాయి. కాబట్టి సింపుల్గా ఉంటుంది పేపర్. మీరు మొత్తం ప్రశ్నలు రాస్తే 99 మార్క్స్లు హాయిగా తెచ్చుకోవచ్చు. ఓ అవుట్ ఆఫ్ మార్కులు మనకి ఈజీగా వస్తాయి. కాబట్టి ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఓ అవుట్ ఆఫ్ మార్కులు తెచ్చుకుంటారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.